లంకలో అగ్నిని రగిల్చి అన్యాయానికి శిక్ష లేఖ రాసి అశోకవనంలో శోకవనిత నిస్సహాయతను ఓదార్చి సత్య చూడామణిని చేతబట్టి విజయోత్సాహంతో తన స్వామిని చేరిన వీరాంజనేయుని జయకేతనం, చూడామణి సాక్షిగా సీతమ్మ సందేశం. మరి అనగనగా అంటూ తెలుసుకుంటూ ముందుకు సాగుదాం రండి. అనగనగా అది త్రేతాయుగం. సీతాన్వేషణకై సముద్రాన్ని లంఘించి లంకను చేరిన వానరదూత హనుమంతుడు లంకలోని సీతమ్మ జాడ కనుగొని చూడామణి చేతబట్టి విశ్వాసవాక్యాలు మనసులో పెట్టి మహేంద్రగిరి శిఖరంపై కాలిడినాడు. వానరసేన ఎదుట నిలిచాడు. మహేంద్ర పర్వత శిఖరం, వానరసేన ఎదురుగా హనుమంతుడు. హనుమా, నీ ముఖము చూసి మేము గుర్తించగలిగాం. సీతమ్మను కలిశావు కదూ? ఓ జాంబవంత మహాశయ, చూచితి సీతమ్మను. ఆమెను చూశాను. అశోకవనంలో దుఃఖమయమైన స్థితిలో ఉన్న ఆమెను కలిశాను. రాముని నామం వినగానే ఆమె కళ్లలో వెలుగు కనిపించింది అనగానే అంగదుడు, అలాగా, ఆమె మన సంజీవనీక, ఆమె ధైర్యమే మన లక్ష్యాన్ని బలపరుస్తోంది అంటాడు అంగదుడు విశ్వాసంతో. ఓ వీర హనుమా, నీ ధైర్యం, చాతుర్యం వానరులంతా గర్వపడే విధంగా చేసింది. రాముని వద్దకు వెంటనే వెళుదాం. ఈ వార్త ఆయనకు ప్రాణవాయువు లాంటిది. పదండి అంటూ కిష్కింద అరణ్యంలోని రాముడు, లక్ష్మణులను సమీపిస్తారు అందరూ. అంతా అంతులేని నిశ్శబ్దం. ఆశతో తీక్షణంగా ఎదురుచూస్తున్న రామలక్ష్మణుల్ని సమీపిస్తాడు హనుమంతుడు. ఆ క్షణాన అంటాడు ఒక్క మాట, ప్రభూ, చూచితి సీతమ్మను. ఆ క్షణంతో నిశ్శబ్దం విశ్రాంతి తీసుకుంటుంది. ఒక్కసారి విజయం తమ స్ఫురణకు తెస్తుంది. ఉత్సాహంతో ఉప్పొంగింది వానర సైన్యం. అప్పటి వరకు ఆశ, ఆందోళనతో కళ్ళు తడిచిన ఆ శ్రీరామ హృదయం హనుమ పలుకుతో ఆనంద డోలికల్లో తేలియాడుతుంది సీతాపతి పరవశం. సీతమ్మ సంకేతంగా చూడామణిని భక్తితో, ప్రేమతో తన స్వామికి సమర్పిస్తాడు వానరదూత హనుమంతుడు. శ్రీరాముడి పాదాల వద్ద వినమ్రంగా, వినయంగా మోకాళ్లపై కూర్చుంటాడు. సావధానంగా తన ప్రయాణ సంగతులను, అశోకవనంలోని సీతమ్మ జాడను, లంకా దహన విశేషాలను వివరిస్తాడు హనుమంతుడు. ప్రభూ అని ప్రార్థనాత్మకంగా పలుకుతాడు. కన్నీటి చుక్కలతో తన చేతిలో ఉన్న చూడామణిని రాముడికి సమర్పిస్తాడు. ప్రభూ, ఇదే సీతమ్మ యొక్క నిశ్చలమైన ప్రేమ యొక్క సాక్ష్యం. ఇదే సీతాదేవి ఇచ్చిన ఆనవాలు. ఆమె సాక్షాత్తు మీకోసం గడిపిన ప్రతి క్షణం కన్నీటితో మునిగినది. అశోకవనంలో రాక్షసుల మధ్య ధైర్యంగా ఉన్న ఆమె మీ నామాన్ని విన్న వెంటనే కన్నీరు ఆపలేకపోయింది ప్రభు. మీ గురించిన ఒక్కో మాట ఆమెకు ప్రాణవాయువులో అనిపించింది ప్రభు. ఆమె చెప్పినది, నా రామునికి నా స్థితి తెలియజెయ్యి అని. ప్రభు, ఆమె మీ మీద విశ్వాసంతో మీపైనే తన ప్రాణాన్ని నిలిపియున్నది ప్రభు. ఈ చూడామణిని చూపించగానే మీరు ఆమెను గుర్తుపట్టగలరన్న ఆశతో ఆనవాలుగా ఇచ్చింది ప్రభు. ఆ సమయంలో హనుమ నుండి జాలువారిన పలుకుల్లో ప్రేమ, బాధ, ధైర్యం రాముని గుండెను కరిగిస్తాయి. అతడు మౌనంగా ఆ రత్నాన్ని ఆలింగనం చేసుకుంటాడు. ఆకాశమంతా వెలుగు రేఖలు ప్రసరిస్తాయి. నిశ్శబ్దంగా హనుమ చేతుల నుండి మణిని స్వీకరిస్తాడు రాముడు. చూడామణి దర్శనం, స్పర్శనంతో రాముని హృదయం ఒక్కసారిగా ఉప్పొంగుతుంది. అది కేవలం రత్నం కాదు, అది సీతమ్మ స్మృతుల సాక్ష్యం. చేతిలోకి తీసుకున్న వెంటనే మణిలోని వెలుగు కన్నా అతని కళ్లల్లో వెలుగే ఎక్కువగా మెరిసింది. ఆ మణిని తన గుండెపై ఉంచుకున్నాడు. సీతాదేవిని చివరిసారిగా చూసినప్పుడు ఆమె తలపై మెరిసినది ఇదే కదా అనుకుంటూ కన్నీరు తుడుచుకున్నాడు. ఇదే కదా నా ప్రాణ ప్రియసఖి సీత స్పర్శించిన రత్నం అన్న పరవశంతో ఒక్క క్షణం సీతతో ఉన్నానా అని భ్రమిస్తాడు ఆ రాముడు. హృదయం కరిగిపోయింది, కన్నీరు పొంగిపోయింది. సీతా సీతా అనే పదం పెదవులపై ఉదయించింది. ఆ క్షణాన ఆ కన్నీటితోనే హనుమ వైపు చూస్తాడు శ్రీరాముడు. ఆ క్షణంలో హనుమ దేవదూతగా కనిపిస్తాడు. హనుమ, నీవు నాకే కాదు, ఈ లోకానికే దూతవు అంటాడు. ప్రేమ, జ్ఞాపకం, బాధ, ఆనందం అన్నీ ఒక్కసారిగా ముంచుకొస్తాయి.
ఆమె తలపై మెరిసిన చూడామణి ఇప్పుడు రాముని హృదయంపై మెరుస్తోంది. అది కేవలం రత్నం కాదు, తన ప్రాణ దీపం. రాముని చూపు ఆ మణిని విడువలేకపోయింది. ప్రభు, తల్లి సీతమ్మ రాక్షసుల మధ్య వనంలో ఒంటరిగా అశోక వృక్షం కింద మౌనంగా కూర్చొని రోధిస్తోంది. ప్రభు, నా ఆగమనంతో ఆమె కళ్లల్లో ఆనందం వెల్లివిరిసింది. హనుమ, ఈ చూడామణి దర్శనం స్పర్శనంతో నా హృదయం కూడా ఆనంద సాగరంలో ఓలలాడుతోంది. హనుమ, ఇది నా ప్రాణసఖి సీత ఇచ్చిన ప్రేమ చిహ్నం. అవునన్నయ్య, ఈ చూడామణి ఆనవాలు మన ముందడుగుకు, విజయ యాత్రకు వేసే అసలైన అడుగు. ఇక ధైర్యంగా మనం ముందడుగు వేయవచ్చు. సీతామాత జాడ లభించిందంటే మన విజయం మొదలైనట్లే అంటాడు లక్ష్మణుడు. అవును లక్ష్మణ, ఈ సీతాన్వేషణ కార్యాన్ని తన బుద్ధి, బలం, ధైర్య సాహసాలతో బృహత్తరంగా విజయవంతంగా నిర్వహించాడు ఆంజనేయుడు. మనం ఇక ముందుకు సాగేందుకు హనుమ ఓ దారి చూపాడు అంటూ ప్రశంసిస్తాడు ఆ శ్రీరామచంద్రుడు హనుమంతుణ్ణి. హనుమా, నువ్వు చేసిన కార్యం సామాన్యమైన కార్యం కాదు. నీ బుద్ధి, ధైర్యం అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. ఈ చూడామణిని చూసినప్పుడే నా మనసు ఆనందంతో నిండిపోయింది. హనుమ, నీవు నిజమైన దూతవు. ప్రభువు చెప్పిన దానికన్నా ఎక్కువగా ఈ కార్యం నిర్వహించావు. సీతజాడ తెలియక బాధపడుతున్న నాకు సీతజాడ చెప్పి సంతోషపెట్టావు. హనుమ, రావణుని గర్వానికి గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైంది. హనుమ, నీవు సాధించిన ఈ విజయం నా హృదయాన్ని ఆనందపరిచింది. నీకు నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలను హనుమ అంటూ హనుమంతుడిని దగ్గరగా తీసుకొని తన హృదయానికి హత్తుకుంటాడు, గాఢాలింగనం చేస్తాడు శ్రీరామచంద్రుడు. మీ హృదయ స్పర్శే నాకు మోక్షప్రదాయకం ప్రభు. మీ హృదయంలో ఒక స్థానం లభించడం కన్నా నాకు కావలసిందేముంది అంటూ జయ శ్రీరామ అంటూ పరవశించిపోతాడు పవనసుతుడు హనుమంతుడు. వానరసేన మొత్తం ఆ సమయంలో జయ జయ ధ్వానాలు చేస్తూ అభివాదాలు చేస్తుంది. రామాంజనేయ ఆలింగనం అనంతరం రాముడు, సుగ్రీవుడు, జాంబవంతుడు, అంగదుడు ఇతర వానరసేనతో యుద్ధ తంత్రాలకై చర్చలు జరుపుతారు. ఆ తరుణంలో సుగ్రీవుడు, శ్రీరామ, ఇక మనం మన కర్తవ్యం వైపు అడుగులు వేద్దాం. ఆలస్యం అమృతం విషం. ఇప్పుడు ఆలస్యం వలదు. సముద్రం దాటి లంక చేరవలసిన సమయం వచ్చింది. వానరసేన సిద్ధంగా ఉంది. అలాగే సుగ్రీవ, ఇక యుద్ధానికి వెళ్లే ముందు సముద్రం దాటేందుకు ప్రణాళిక, సేతుబంధనం గురించి ఆలోచిద్దాం అనగానే జాంబవంతుడు ఇలా అంటాడు. హనుమ లంకా పయనం మనకు ఓ మార్గదర్శిగా, దీవెనగా మారింది. ఇప్పుడు ఆ ప్రభావంతో మనం యుద్ధానికి సంసిద్ధులం కావాలి అంటూ ఉత్సాహంతో అంటాడు జాంబవంతుడు. రావణుడు తన శాపాన్ని నెరవేర్చే మార్గం, రాక్షస ధర్మానికి అంతం పలకగలిగిన సమయం అంటాడు అంగదుడు. ఇది హనుమ భక్తి, ధైర్యం, బుద్ధి అనే త్రయం లంకను దహించడమే కాదు, రాముని హృదయాన్ని ఆనందంతో, ధైర్యంతో నింపిన ఘట్టం. వీరాంజనేయుని జయకేతనం, చూడామణి సాక్షిగా సీతమ్మ సందేశం. ఈ ఘట్టం మనకు సాటిలేని నమ్మకాన్ని నేర్పుతుంది. నిష్కల్మషమైన నమ్మకంతో కూడిన కార్యసిద్ధి కాస్త ఆలస్యమైన అది సాధ్యమేనని. మరో సంభాషణా గాథలో రామసేతు నిర్మాణం, సముద్రుడి ప్రార్థనలతో మళ్లీ కలుద్దాం. భక్తిని పలికించే పలుకులు, ధర్మాన్ని స్పృశించే సందర్భాలు, శౌర్యాన్ని ప్రతిబింబించే ఘట్టాలు. ఇవి కేవలం కథలు కావు, మన సంస్కృతికి, మనోభావాలకు పరస్పర ప్రతిబింబాలు. వేటు న్యూస్ కథా పయనంలో ప్రతి అక్షరం ఓ అనుభూతి, ప్రతి ఘట్టం ఓ ఆత్మస్పర్శ. ఈ క్షణాన తీసుకునేది ఓ చిన్న విరామమే కాని ఇది ముగింపు కాదు. ధర్మయాత్రకు ఉపశమనం లేదు, భక్తి పదానికి అవధులు లేవు.